నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతోటి షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ బీజేపీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ గారు మనతో ఉన్నారు. మనతో మాట్లాడి తెలుసుకున్నాం. నమస్తే అన్న. నమస్తే. సో మొట్టమొదటిసారిగా మీరు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ప్రజల ఆదరణ? నేను ఇప్పుడే అఫీషియల్గా అనౌన్స్ అయింది, ఫస్ట్ టైం మీకే ఇస్తున్నాను. నేను చాలామంది అడిగారు. చాలా సంతోషంగా ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ గ్రౌండ్లో ఎవరైతే పనిచేస్తున్నారో, ఎవరైతే గెలవగలుగుతారో, ప్రజలు ఎవరు ఎంబడైతున్నారో వాళ్ళని గుర్తించి భారతీయ జనతా పార్టీ నాకు అధిష్టానము కానీ రాష్ట్ర నాయకత్వం కానీ గుర్తించి టికెట్ ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ధర్మపురి అరవింద్ గారికి, రాష్ట్ర నాయకత్వం ఈటెల రాజేందర్ గారికి, బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. జనాల్లో ఆదరణ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఎన్నికలు కూడా దగ్గరికి వచ్చాయి. జనాల్లో ఆదరణ షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ భారతీయ జనతా పార్టీ కంచుకోట అని చెప్తున్నా. మా 100 రోజుల పాదయాత్ర పూర్తయింది. అన్ని సమస్యలు తెలుసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మొత్తం కూడా కబ్జాలకి పాల్పడ్డాడని చెప్పి ప్రజలు అందరికీ కూడా తెలిసిపోయింది. ఆయన 100 కోట్లు ఇవాళ ప్రభుత్వము 100 కోట్లు పెట్టి ఎకరా 100 కోట్ల ఆక్షన్ అమ్ముతూ ఉంది. కానీ 100 డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వలేకపోయిండు. ఇక్కడ పెన్షన్లు ఇవ్వలేకపోయిండు, రేషన్ కార్డులు ఇవ్వకపోయిండు, కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించడంలో ఫెయిల్యూర్ అని చెప్పి నేను తెలియజేస్తాను. ఓకే, తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అధికారంలో, అభివృద్ధి అయితే ఇలా ఉందని చెప్పేసి అంటున్నారు మీరు. మరి మీ వంతు పాత్ర ఏముంది అనుకోవచ్చు మరి కాన్స్టిట్యున్సీలో? మేము ప్రజల కోసం పదే ప్రతి గత మేము భారతీయ జనతా పార్టీలో 3 సంవత్సరాలు అయింది. జాయిన్ అయినప్పటి నుంచి ప్రజల కోసమే పనిచేసినాం. ప్రతి దగ్గర మేము అరెస్ట్లు అయినాం. డబుల్ బెడ్రూమ్ల కోసం పేద ప్రజలు 20 సంవత్సరాల నుంచి రోడ్ల మీద ఉంటుంటే, వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉంటే వాళ్ళందరినీ కూడా రాత్రి తీపిచ్చిర్రు. అదే కాకుండా గవర్నమెంట్ ల్యాండ్లో 25 సంవత్సరాల నుంచి ఉంటుంటే కరెంటు బిల్లు ఉండి, మరి ఆధార్ కార్డులు ఉండి అన్నీ ఉంటే, మరి వాళ్ళ రాత్రి మరి జిహెచ్ఎంసీ వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ తోటి తీపియడం జరిగింది. అలాంటి వాళ్ళ కోసం మేము కోర్టులో కేసు వేసినాం. వాళ్ళందరికీ కూడా మరి ఆఖరికి గ్రేవ్ యార్డ్ కూడా ఆక్షన్ పెట్టిర్రు. ఏది మన 41 సర్వే నంబర్ సైబర్ టవర్స్ దగ్గర ఆక్షన్ పెట్టి 100 కోట్ల కంపెనీకి చూస్తే అది కూడా మేము ఆపినాం. ఈ రకంగా ప్రజల ఆస్తులు మేము కాపాడినాం. ప్రజల కోసమే చెందాలని చెప్పినాం. కానీ ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మీకు తెలుసు, సర్వే నంబర్ 57 శంషిగూడాల 92 ఎకరాలు ఇలా ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోయింది. దాదాపు 3,000 కోట్ల ఆస్తులు అన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు, డబుల్ బెడ్రూమ్లు కట్టియలేడు, ఏమి కూడా చేయలేడు అని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే, మీరు అన్నారు 3 సంవత్సరాల నుంచి కూడా మా ప్రయత్నం మేము చేస్తున్నాం అంటున్నారు కదా. నాన్నగారు వచ్చేసి కాంగ్రెస్, మీరు బీజేపీలోకి రావడానికి మీ ఇన్స్పైరేషన్ ఏమనుకోవచ్చు? మరి ఏమి ఇన్స్పైర్ చేసింది అనుకోవచ్చు? భారతీయ జనతా పార్టీలోకి రావడానికి నరేంద్ర మోడీ గారే మా ఇన్స్పిరేషన్. నరేంద్ర మోడీ గారు ఇవాళ భారతదేశాన్ని, ఇవాళ మీ అందరికి తెలుసు, ఇవాళ ఆర్థిక రంగంలో 4వ స్థానంలో ఉంది ఇవాళ భారతదేశం. మరి ఇవాళ కోవిడ్ వ్యాక్సిన్ ప్రపంచం అంతా అల్లాడుతుంటే ప్రపంచానికి మరి అన్ని దేశాలకి కోవిడ్ వ్యాక్సిన్ పంపించిండు. మరి ఈ రకంగా అన్నీ కూడా భారతదేశాన్ని మరి అగ్ర రంగంలో తీసుకుపోయినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి చెందుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఫైనల్గా చూసుకుంటే మీ ఎన్నికల మేనిఫెస్టో కావచ్చు, ప్రజలకు ఏమేమి హామీలు ఇవ్వబోతున్నారు అనుకోవచ్చు మీ కాన్స్టిట్యున్సీ? మా కాన్స్టిట్యున్సీ ప్రజలకు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఇవాళ 7 లక్షలు ఉన్నటువంటి ఓటర్లకి 100 పడకల హాస్పిటల్ కొండాపూర్లోనే ఉంది. 7 లక్షల ఓటర్లకి వీళ్ళు ప్రామిస్ చేసింది ఏంది? ప్రతి డివిజన్కి ఒక 100 పడకల హాస్పిటల్ అన్నాయి. కానీ వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది ఏది కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయారు, ఫెయిల్యూర్ అయిపోయారు. వీళ్ళు టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో మళ్ళీ గెలిచి ఏది కూడా ప్రజల కోసం ఒక్క రోజు కూడా అసెంబ్లీలో మాట్లాడలేడు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పేద ప్రజల కోసం మాట్లాడలేడు. ఆయన కేవలం ఆయన బిజినెస్, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ని మరి బిజినెస్ రంగంలో దింపి ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి, ప్రైవేట్ బిల్డర్లకి అక్రమంగా అంటగట్టడమే చేసిండు. సో ఈ రకంగా మరి మేమందరం కూడా పేద ప్రజల కోసం, భారతీయ జనతా పార్టీ క్యాడర్ కూడా మొత్తం ఇవాళ పేద ప్రజల కోసం, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మౌలిక సదుపాయాల కోసం మేము ప్రయారిటీ ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. మేము గత కొన్ని రోజులుగా చూసుకుంటే కూడా గ్రౌండ్లో షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా ప్రజల్లో కూడా తిరుగుతున్నాం. అప్పుడు కూడా మొత్తానికి వ్యతిరేకత అయితే అధికార పార్టీకి అయితే కనిపిస్తుంది. కానీ ఒక యువ నాయకుడిగా మీరు ముందుకు వచ్చారు,
ప్రజల్లో గట్టిగా ఆదరణ ఉండబోతుందని మాకు కూడా అర్థమైంది. కానీ మీరు ప్రజలకు కావచ్చు, మీ కాన్స్టిట్యున్సీ ఎవరైతే ఓటర్లు కావచ్చు, తెలంగాణలో ఆల్ ఓవర్ యువతకు ఒక ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు, వారికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఈ సమయంలో? నేను తెలంగాణ ప్రజలందరికీ, యువకులకు అందరికీ కూడా స్వచ్ఛమైన పాలన కేవలం భారతీయ జనతా పార్టీతోటే, నిజాయితీ పాలన భారతీయ జనతా పార్టీతోటే అవుతుంది. మన దేశం కోసం, ధర్మం కోసం ప్రతి యువకుడు ఎట్లయితే సైనికుడు మరి జమ్మూ కాశ్మీర్ దగ్గర ఎట్లయితే పనిచేస్తారో మనం కూడా ఒక సైనికునిలాగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలని చెప్పి నేను ఆదేశిస్తాను. నేను శ్రీలింగంపల్లి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేస్తున్నా. నేను శ్రీలింగంపల్లి నా కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ఒకటి కోరేది, రేపు భవిష్యత్తులో మీకు అందుబాటులో ఉంటా, మీకోసం నేను పనిచేస్తా, మీరు స్వచ్ఛమైన పాలన మీకు అందిస్తా. మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తారని చెప్పి, మీరు పువ్వు గుర్తుకు ఓటేస్తే డైరెక్ట్ నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్టే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.